శిక్షా స్మృతికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో అనేక మార్పులు చేసింది. కొత్త కొత్త పేర్లు కూడా పెట్టారు. ఇంతకుముందు ఐపీసీ అనేవాళ్ళం, ఇండియన్ పీనల్ కోడ్, దాన్ని భారత న్యాయ సంహిత అని పేరు పెట్టారు. సిఆర్పిసి ఒకటి ఉండేది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని, దాన్ని నాగరిక్ సురక్ష సంహిత అని కొత్త పేరు పెట్టారు. ఎవిడెన్స్ యాక్ట్ ఒకటి ఉండేది, దానికి భారతీయ సాక్షి అధినియం అని ఇంకో పేరు పెట్టారు. ఎందువల్ల పెట్టారు? ఇది సంస్కృతమో హిందీయో తెలియదు, కానీ చాలామందికి అర్థమై చావడం లేదు. సామాన్యులకే కాదు, అడ్వకేట్లు కూడా ఈ పదాలు పలకడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సరే, ఎవరు ఏమనుకున్నా సరే, మేము అనుకున్నది చేస్తాం, మేము చెప్పింది చేస్తాం అనేటువంటి వాళ్ళు ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నారు. సో వాళ్ళు ఈ మార్పులను తీసుకొచ్చేసారు, ఈ చట్టం అమల్లోకి వచ్చేసింది. ఎందుకు ఇంత కష్టం చేశారు వీళ్ళు అని చాలామందికి అనిపిస్తారు. ఎక్కువ మంది ఊహించింది ఏమిటంటే చాలా పెద్ద పెద్ద నేరగాళ్ళు ఉన్నారు, బ్యాంకులకు టోపీలు వేసి వేల కోట్ల రూపాయలు విదేశాలకు పారిపోయి అక్కడ దర్జాలు పోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. విజయ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోమ్స్కీ, లలిత్ మోదీ, నిత్యానంద, జతిన్ మెహతా, ఈ బాబత్ ఉన్నారు. మనకు చాలామంది, ఒక లిస్ట్ చాలా పెద్దది ఉంది. ఇలాంటి వాళ్ళని పట్టుకొని తేవడం ప్రభుత్వానికి సాధ్యం కావట్లేదు. వాళ్ళని పట్టుకోవడం కోసం ఈ చట్టాన్ని మరింత పకడ్బందీగా తయారు చేశారు, మరింత పదులు పెట్టారేమో అనేటువంటి అభిప్రాయం అయితే చాలామంది కలిగి ఈ కొత్త సంస్కరణలు అమలుకు వచ్చేసి ఢిల్లీలో తొలి కేసు కూడా నమోదైపోయింది. నిన్న ఫస్ట్ కేసు ఢిల్లీలో ఎఫ్ఐఆర్ రాశారు. చాలా పెద్ద నేరస్తుడు, వాడిని పట్టుకున్నారు అని చాలామంది అనుకుని ఉండొచ్చు. అతని పేరు పంకజ్ కుమార్. ఈయన బీహార్ చెందినటువంటి వాడు. పొట్టకూటి కోసం, బతుకు తెరువు కోసం కడుపు చేత్తో పట్టుకుని ఢిల్లీ వచ్చాడు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఆ కమలా నగర్, ఆ రోడ్డు పక్కన తోపుడు బండి పెట్టుకొని మంచినీళ్ళు అమ్ముతాడు, సిగరెట్లు కూడా అమ్ముతాడు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఫస్ట్ కేసు. కొత్త మార్పులు వచ్చిన తర్వాత భారతదేశంలో నమోదైనటువంటి ఫస్ట్ కేసు ఇవాళ చాలా పెద్ద వార్తగా మారింది, తొలి కేసు అని చెప్పేసి. ఒక హాకర్ని, తోపుడు బండి మీద మంచిని అమ్ముకునేవాడి మీద కేసు నమోదు చేస్తే ఈ చట్టం ఎవరి కోసం తెచ్చినట్టు? ఈ మార్పులని ఎవరి కోసం తెచ్చినట్టు? వాళ్ళందరూ అక్కడ ఉండిపోయారు విదేశాలు, బ్యాంకులకు టోపీలు పెట్టి బ్యాంకులు దివాళా తీయడానికి కారుకులేనటువంటి వాడు. నిజానికి ఈ ప్రభుత్వం విదేశీ బ్యాంకులు మూలుగుతున్నటువంటి లక్షల కోట్ల రూపాయల డబ్బులు తీసుకొస్తాం మేము వెనక్కి, దేశ ప్రజలు పనిచేస్తాం, అలా పంచితే ఒక్కొక్కరికి 15 లక్షలు 16 లక్షలు వస్తుంది అని చెప్పినట్టు ప్రభుత్వం ఇవాళ ఉన్నది. వీళ్ళ హ్యాండ్లో చాలామంది విదేశాలకు పాల్పడారు కొత్తగా. అలాంటి వాళ్ళు పడతారేమో అనుకుంటే రోడ్డు పక్కన నీళ్లు అమ్మేటువంటి వాళ్ళని తొలి కేసు నమోదు చేశారు. దాన్ని బట్టి ఈ చట్టం ఎందుకు తెచ్చారో, ఎవరి కోసం తెచ్చారో నేను చెప్పను, మీరు ఊహించుకోండి.